కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఒంగోలు నగరంలో ఉగ్గుగుంట చాకిరేవు రంగారెడ్డి చెరువు వద్ద అట్టహాసంగా రజకుల కార్తీక మాస వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు రజక సంఘ నాయకులు పొదిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉగ్గుగుంటను రజక సోదరులందరూ కలిసి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్తీక వన భోజనాల్లో భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకర్ల ఈశ్వర్, అలుగుల్ల సురేష్, ఆంజనేయులు, శివలింగేశ్వరరావు, చెంచులక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒక మ్యారేజ్ ఫంక్షన్ కానీ ఇంకో ఫంక్షన్ కానీ ఉంటే ఏదో వాడి యొక్క దాయాదులు లేకపోతే తెలిసిన వాళ్ళు మాత్రమే అక్కడ అటెండ్ అవటం అనేది జరిగేది. కానీ వన భోజనం అని అంటే ఆ చెట్టు ఉసిరికాయ చెట్టు ప్రతి ఒక్కరు దయచేసి నేను మళ్ళీ వచ్చి ఉండేటువంటి ఔషధాలు చాలా అద్భుతం అనమాట. ఈ చలికాలం అంటురోగాలు వస్తాయి అంటే 2 పూట్ల స్నానం చేయాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. 5కి మొత్తం భూమి మీదకి రావటం అనేది జరగటం వల్ల అక్కడ మనం ఉండటం వల్ల మనము మన పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ముని వనభోజనాలు పెట్టుకుంటున్నాం. బాగా జరుగుతున్నాయి. ఈసారి ఇంకా ఘనంగా జరిగాయి. వాటితో పాటు అనేక సమస్యలు ఉన్నాయి రజకులకి ఈ ఉగ్గులగుంట మీద. వాటి గురించి కూలంకుషంగా చర్చించడానికి ఈరోజు రజకుల్లో కొంత దాదాపు ముఖ్యులంతా వచ్చారు అనుకుంటున్నాం. మళ్ళీ ఈ సమస్యలపైన అధికారుల నుంచి కానీ రాజకీయ నాయకుల నుంచి కానీ ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు కలిగినా అందరం ఐకమత్యంగా ముందుకెళ్లాలని ఈ యొక్క కార్తీక వనభోజనాల్లో తీర్మానం తీసుకోవడం జరిగింది. ఇక మీదట ఉగ్గులగుంట గురించి అధికారులు కానీ అనధికారులు కానీ ఇంకొకరు కానీ ఇంకోటి ఏదైనా సమస్యలు తలెత్తినా రాజకీయాలకు అతీతంగా దీన్ని కాపాడుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు దాకా జరిగింది ఒక పందా అయితే ఇప్పుడు దాకా మేము ఈ ఉగ్గులగుంట సమస్య రావటం, ఆ పేపర్లు పట్టుకొని కలెక్టర్ ఆఫీసులు చుట్టూ తిరగటం, ఆ రోజుకి ఏదో ఒక సమస్యని ఒక 20 రోజులు లాగి దాన్ని మళ్ళీ అక్కడ వదిలేయటం, అలా చిన్న చూపుతో మా సమస్యని శాశ్వత పరిష్కారం దిశగా వెళ్ళలేకపోయాం. కానీ ఈరోజు మా స్వర్ణ మల్లికార్జున గారు ఈ 40 ఏళ్ళగా దీన్ని గట్టిగా పట్టుకొని పోరాడి ఇక్కడ దాకా తెచ్చాడు. ఇక్కడి నుంచి ఇంకా మేము దీంట్లో ఏ అభివృద్ధి చేసుకోగలం, మా కులానికి మా జాతికి దీన్ని ఏ విధంగా ఉపయోగపడే విధంగా చేసుకోగలం అనే దాని గురించి ఇక మీదట కార్యాచరణ చాలా ముమ్మరంగా ముందుకు సాగిస్తాం. దీనికి అందరూ కలిసికట్టుగా మాతో పాటు నిలబడాలని, 40 ఏళ్ళ కష్టాన్ని మీ పాత్రికేయ మిత్రులు కూడా గుర్తించి మాకు ఎటువంటి సమస్య ఉన్నా మీరు అండగా ఉంటారని కోరుకుంటూ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యక్రమానికి చేసి మా సమస్యని జనంలో తీసుకెళ్ళడానికి వచ్చిన మీ పాత్రికేయులందరూ కూడా నమస్కారాలు. అయితే ఇది తరతరాలుగా కనీసం ఒక 100 సంవత్సరాల నుంచి కూడా దీనికి ఒక చరిత్ర ఉంది. ఈ ఉగ్గులగుంటకి గత నాయకులు పెద్ద నాయకులందరూ కూడా దీని మీద పోరాడారు. ఈ సమస్యకి పరిష్కార మార్గం దొరకలేదు. అయితే ఈరోజు కూడా దీనికి ఒక సమస్య ఉంది.
ఆ సమస్యను కూడా మేము సామరస్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యని శాశ్వత పరిష్కారం అయ్యే దిశగా మేము ముందుకు అడిగేస్తామని చెప్పేసి నెంబర్ 1. నెంబర్ 2, మా రజకుల సమస్యలు అనేక ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికీ కూడా మేము ఒక పరిష్కార మార్గంగా దిశగా అడుగులు వేసే విధంగా ఈరోజు యువత ముందుకు వచ్చిన్నారు. మా రజక యువత ఈ యువతను కలుపుకొని ఇంకా మా సామాజికంలో ఉన్న పెద్దలందరూ కూడా మాకు ఎలాంటి భేదాలు లేకుండా అందరినీ ఒక తాటి మీద తీసుకొని వచ్చి మాకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ స్టేటస్ అనే సమస్య ఉంది. ఆ సమస్య కూడా మేము దీర్ఘంగా మరి ముఖ్యమంత్రి వర్యులు మాకు మాట ఇచ్చిన్నారు. మేనిఫెస్టోలో కూడా మాకు కొన్ని హామీలు ఇచ్చారు. బీసీ మేనిఫెస్టోలో వాటన్నిటి దిశగా కూడా మాకు ఎస్సీ స్టేటస్లో మా రజకులు చేర్చే అంశం అయితేనేమి, ఇంకా మా యొక్క ఫెడరేషన్కి నిధులు కేటాయించే విషయంలో అయితేనేమి, మా యొక్క రేపు రాబోయే స్థానిక సంస్థల విషయంలో కూడా మేము ఎదుర్కొన్న దానికి మా రజక కమ్యూనిటీ తరపు నుంచి మేము ఒక దీర్ఘకాలిక ప్రణాళికని నిర్మించుకొని ముందుకు పోయేదానికి దిశగా మేము అడుగులేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మా సమస్యని, మా రజకుల సమస్యని మీరు మీ సమస్యగా కూడా తీసుకొని ఏ కులానికి లేనటువంటి సమస్యలు ఈ రజక కులానికే ఉంటాయి. ఎందుకంటే ఏ కులము కూడా ఇంటింటికి ఒక ఇంటికి 4 సార్లు తిరిగి వెళ్ళొచ్చే ఏ బీసీ కులానికి లేదు. అది మా రజక కులానికి ఉంటుంది. మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, విలేజీల్లో ఎంత బాధపడుతున్నారో, ఎంత నరకం చూస్తున్నారో అవి కూడా ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కానీ అవి అంతవరకు బుట్టదాకలేదు తప్ప పరిష్కార మార్గం లేదు ఈ రోజుకి కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా శాశ్వత దిశగా ఒక స్టేట్ విడిగా కూడా నెక్స్ట్ జనవరి నెలలో ఒక భారీ కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఉన్నాం. అందులో ఆనాటికి కూడా ఈ కార్యక్రమం యుగ్గలకుంట కార్యక్రమాన్ని కూడా పరిష్కార దిశగా మేము తీసుకుంటాము. అందులో భాగంగానే రేపు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా కూడా ఈ రజక జాతి ఈ జిల్లాలో అన్ని జిల్లాల కన్నా చాలా ఐక్యతగా ఉన్నది రజక కమ్యూనిటీలో. కాబట్టి మేము కూడా ఎలాంటి నా పేరు స్వర్ణ మల్లికార్జునరావు, ఒంగోలు రజక సేవా సంఘం జనరల్ సెక్రటరీని. ఈ ఉగ్గులగుంట చాకిరేవు గురించి మీకు అందరికి కొన్ని వివరాలు చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా దీనికి 100 ఏళ్ల పైనే చరిత్ర ఉందండి. 1923 నుంచి కూడా ఈ చాకిరేవు ఇక్కడ గిలకెలబాయి అని ఉంది, రంగారెడ్డి చెరువు పక్కనే. ఈ ఉగ్గులగుంట ఈ 2 కూడా కేటాయించున్నారు మున్సిపాలిటీలో. కానీ ఇంతవరకు ఈ 100 ఏళ్ల నుంచి కూడా ₹1 కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు. వీళ్ళు డెవలప్మెంట్ కోసం బట్టలు ఉతికి ఆరేసుకోవడానికి కనీసం కేవలం ఆనాడు మా నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.